హాయ్ అండి. ఇన్స్టెంట్గా బూరెలో తినాలనిపిస్తుంది, స్వీట్ గబుక్కని తినాలనిపించింది కదా ఒక్కొక్కసారి. ఆ గబుక్కని తినాలనిపించినప్పుడు బెల్లం ఇలా పొడి చేసుకొని 100 గ్రామ్స్ చిన్న గుంట గరిటె పెట్టేసుకొని వాటర్లో బెల్లం కలిపేసుకోవాలి. బెల్లం కరగబెట్టుకోవాలి. చూసారా, బెల్లం కరిగిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసుకుందాం. డస్ట్ గిస్ట్ ఏమైనా ఉంటే పోతుంది అనమాట, అందుకని ఫిల్టర్ చేసుకుందాం. ఇప్పుడు దీనిలో గోధుమ పిండి కలుపుకుందాం. దోసల పిండిలాగా కలుపుకోవాలన్నమాట, కానీ బూరెలు తిన్నట్టే ఉంటాయి అన్నమాట. ఉండలు లేకుండా కలుపుకోవాలి. దీనిలో 1 స్పూన్ బొంబాయి రవ్వ, కొంచెం గసగసాలు అన్నమాట. మీ దగ్గర కొబ్బరి పొడి ఉంటే అది కూడా వేసుకోవచ్చు, కానీ నా దగ్గర లేదు. మీ దగ్గర ఉంటే వేసుకోండి. కొంచెం అంటే కొంచెం తినేసోడు. దీన్ని మెత్తగా కలిపేసుకుందాం. మొత్తం చూసారా, ఇలా కలుపుకోవాలి. దోశ పిండి కంటే కొంచెం చిక్కగా కలిపేసాం కదండి. ఇప్పుడు బాండీ పెట్టుకొని దానిలోకి డీప్ ఫ్రైకి సరిపోయిన ఆయిల్ పోసుకుందాం. పోసాను. నూనె బాగా వేడెక్కాలి. చూడండి, నూనె వేడెక్కేసింది. ఇప్పుడు ఈ పిండి కలిపాం కదా, ఇలా వేయండి. మనకి పాకం పట్టకుండా బూరెలలాగా వచ్చేస్తాయి. కొంచెం ప్రాక్టీస్ ఉంటే అలా పొలుకులుగా రాకుండా ఉంటుంది. అయినా ఫస్ట్ అలాగే వస్తూ ఉంటుంది. కొంచెం అలవాటు అయ్యే కొద్దీ చూడండి, మళ్ళీ వేస్తాను. మనకి ఏదైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు, ముఖ్యంగా కొబ్బరి పొడి తినే వాళ్ళకి చాలా బాగుంటుంది. నేను కూడా ఒకసారి ట్రై చేయండి. నేను కూడా యూట్యూబ్లో చూసి ట్రై చేశాను. నేనైతే బోండాలు వేస్తాను, కానీ ఇట్లా చేయడం అనేది ఫస్ట్ టైం అన్నమాట. చూడండి, ఇదిగో భలే బాగా వచ్చినాయి. కాకపోతే ఏంటంటే నేను ఇది కూడా ఫస్ట్ టైం ఇలా చేయడం. స్వీట్ బోండా వేస్తాం కదా, అదే బోండాకేమో కొంచెం గట్టిగా కలుపుతాము, దీనికేమో కొంచెం మెత్తగా కొంచెం లూజ్గా కలిపి అట్ల పిండిలాగా కలిపి దానిలో పోస్తాం. అంతే తేడా. బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.